హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ విజయ్ గౌడ్. ఏంటంటే మైక్ ఒకటి తెప్పించిన ఉండే ఫ్లిప్కార్ట్ నుంచి వెళ్ళి 430 రూపీస్ అట్లా పడింది. సో నేను ఇంత ముందుకు మన ఇంటర్వ్యూస్లో చూసినట్టయితే బోయే M1 డ్యూయల్ మైక్ యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి సింగిల్ మైక్ కూడా ఉన్నది, ఇంకా గన్ మైక్ కూడా ఉన్నది, షార్ట్ గన్ మైక్ అంటారు చిన్నది. సో అది కూడా ఉందన్నమాట. ఇవేంటంటే వీటి వైర్లు ఎక్కువ ఉండడం వల్ల హెల్మెట్ మొత్తం ఇట్లా మలిచి పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. మొత్తం చుట్టేసి హెల్మెట్ ఏదో ఒక సైడ్ ఇట్లా వైర్ అంతా చుట్టి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. నేను చాలా వరకు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసిన అసలు మైక్ ఏది సూటబుల్ ఉంటుంది అనేసి. లావెలార్ మైక్ వచ్చేసి ఒకటి రోడ్లో ఉన్నది, అది వైర్లెస్ మైక్కి అటాచ్ చేస్తారనమాట. అంటే వైర్ దాని చిన్నగా ఉంటుంది కానీ కాస్ట్ మాత్రం హెవీ కాస్ట్ 6200 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ అంత పెట్టడం నాకు మంచిగా అనిపించలే. ఒక బిగినర్కి అంత అవసరం లేదు, ఓన్లీ లో బడ్జెట్లో ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ చాలా వాటిలో చూసిన, మళ్ళీ యూట్యూబ్లో కూడా చూసినుండే. సో ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదు, సో మనం చెప్తే బాగుంటుంది అనేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో మోస్ట్లీ ఏంటంటే ఇది జస్ట్ ఒక 430 రూపీస్ అట్లా, 400 రూపీస్ యాక్చువల్ ప్రైస్ అండ్ 30 రూపీస్ మన షిప్పింగ్ ఛార్జెస్ అనుకుంటా. యాక్చువల్గా అమెజాన్లో అనుకుంటా నేను బుక్ చేసింది, ఫ్లిప్కార్ట్లో కాదు, సారీ అమెజాన్లో. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. చాలా మటుకి మోటో వ్లాగింగ్ అంటే ఈజీ ఏమో, మంచిగా టూర్లు వేసుకుంటే ఎంజాయ్గా వాళ్ళు చూసిన ప్రదేశాలన్నీ కూడా మనకు చూపిస్తారు. ఖాళీ ఒక టూర్కి వెళ్ళిపోయి అనేసి అనుకుంటారు, కానీ మోటో వ్లాగింగ్ అంటే చాలా కష్టము. అన్ని ఎక్విప్మెంట్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని అర్థమైంది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి గుజరాత్ పాకిస్తాన్ బార్డర్ అనమాట. సో అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయినా, కాకపోతే అది 1620 కిలోమీటర్లు ఉంది. అంటే అప్ అండ్ డౌన్ వచ్చేసి దాదాపు 3250 కిలోమీటర్స్, 3250 కిలోమీటర్లు అయితే మనకు పెట్రోల్ వచ్చేసి దాదాపు 10,000 రూపాయలు పడుతుంది యాక్టివాలో. అంటే మనం పోయి వచ్చే రైడ్లో ఒక 4 డేస్ పోవడానికి, 4 డేస్ రావడానికి, అండ్ అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 4 డేస్ అనుకోండి. దాదాపు ఒక 12 వీడియోలు వస్తాయి అంతే. ఆ 12 వీడియోల మీద మనం పెట్టే ఖర్చు వస్తుందో రాదో, చాలా మెంటల్లీ చాలా ప్రెజర్ కూడా ఉంటుంది ఒక మోటో వ్లాగర్కి. నాకు అర్థమైంది ఆ విషయం. సో నేనేమనుకుంటున్నా అంటే నెక్స్ట్ రైడ్ అయితే పోదాం అనుకుంటున్నా. మోటో వ్లాగర్లో సక్సెస్ అయితేనే మోటో వ్లాగర్, సక్సెస్ కాకపోతే ఇంకా ఆయన నోట్లకి వచ్చే మాటలు ఎట్లుంటాయంటే, నేను ఏదో సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి కాదు నేను చేసింది, నేను చేసిన ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన అనేసి అంటారు. అదే సక్సెస్ అయితే ఇదే నా గోల్, ఇదే నా లైఫ్, ఇన్ని రోజుల నుంచి ఇదే ఆలోచించిన, అది ఇది అనేసి చెప్తారు. కానీ ప్రతి ఒక్క మోటో వ్లాగర్, సక్సెస్ అయిన మోటో వ్లాగర్ చరిత్ర చూసుకున్నట్టయితే దాదాపు 2016-17 నుంచి 4-5 ఇయర్స్ నుంచి వాళ్ళు కష్టపడుతుంటారు అనమాట. అప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తే ఇప్పుడు సక్సెస్ అవుతారు. అంటే 4-5 ఇయర్స్ టైం పడుతుంది కంపల్సరీ అని. ఇయర్కి ఎవరికైనా దాదాపు 2 lakhs సబ్స్క్రైబర్లు పెరిగినా కానీ దాదాపు 1 million అయిపోతుంది 5 ఇయర్స్లో. అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, యాక్చువల్గా బేసిక్గా మనం మైక్ అయితే తీసుకున్నా అని చెప్పినా కదా, మైక్ అనేది కొంచెం మంచిగా పనిచేస్తుందా లేదా. హెల్మెట్కి నేను లోపల వైర్, చిన్న వైర్ కదా, ఆ కొంచెం వైర్ని కూడా కొంచెం చుట్టాల్సి వస్తుంది అనమాట. మామూలుగా చిన్నగా ఉంటుంది. సో అది నేను వేరే కెమెరాతోని షూట్ చేసి మీకు చూపిస్తాను. అది అంటే మైక్ ఎట్లా పనిచేస్తుంది, వాయిస్ చాలా నోటికి చాలా దగ్గర ఉంటుంది కదా. హెల్మెట్ ఏదైతే ఉందో మన నోటికి అంత దగ్గర ఉంటుంది కదా. సో కరెక్ట్ సౌండ్ బయటికి వస్తుందా లేదా అన్న డౌట్తో ఈ చిన్న వ్లాగ్ చేస్తున్నా. ఇదే మన షాపు, కనబడుతుంది కదా దేవిశ్రీ మొబైల్స్ అని, ఇదే మన షాపు. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ వెల్కమ్ అందరికీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బైక్ది మౌంట్ మొబైల్ హోల్డర్. సో ఇది కూడా ఫిక్స్ చేసుకునేది ఉంది. ఇది ఏంటంటే వైబ్రేట్ అవ్వదు అనమాట, డైరెక్ట్ ఫిక్సింగ్. సో ఫ్రెండ్స్ ఇదే మన హెల్మెట్, ఇదిగోండి ఇదే రోబోట్ మొన్న అన్బాక్స్ చేసిందే. కెమెరా అయితే ఇట్లా ఫిక్స్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ దీనికి ఒక క్యాప్ వస్తుంది. ఇది ఏంటంటే ఇది వచ్చేసి కెమెరాస్కి వచ్చేది, ఇదేమో మొబైల్ ఫోన్కి వచ్చేది అనమాట. ఇట్లా 3 ఉన్నదంటే మైక్రోఫోన్ ప్లస్ ఇయర్ ఫోన్కి సంబంధించింది. సో ఇట్లా 2 ఉంటే కనుక ఓన్లీ మనం మైక్ వచ్చేది అనమాట. ఇది కెమెరాస్కి పనిచేస్తుంది, ఇది మొబైల్కి పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ లోపల నేను ఏం చేసిన అంటే
ఇక్కడ వైర్ చూస్తున్నారు కదా, ఇంకోండి ఇక్కడ ఇట్లా వైర్ చుట్టేసి కొంచెము 3 mm టేప్ వేసి కొంచెం టేప్ వేసి ఇట్లా కరెక్ట్ మన మౌత్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఫిక్స్ చేసిన అనమాట. సో ఇట్లా కనబడుతుంది మొత్తానికి, చూస్తుండ్రు కదా ఇట్లా. ఓకే, చిన్న ఐడియా కోసం మీకు చెప్తున్నాను అనమాట. సో అదే ఒకవేళ మనము బోయా మైక్కి కనుక ఫిక్స్ చేస్తే ఆ వైర్ ఏంటంటే కొంచెం వైర్ ఎక్కువ ఉండడం వల్ల హెల్మెట్ లో మనకు పెట్టడానికి రాదనమాట. సో ఎటో ఒక సైడ్ పెట్టినా కానీ మనకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది అనమాట, కొంచెం ఇట్లా ఒత్తుకోపోవడం అట్లా తెలుస్తుంది అనమాట. సో రోడ్లో అయితే ఒక మైక్ ఉన్నది కానీ చాలా కాస్ట్ ఎక్కువ. సో ఇది ప్రిఫర్ చేయండి, బేసిక్ గా మీకు అంటే బిగినర్స్ కి బాగుంటుందని నా సజెషన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుతుందని ఫీల్ అవుతున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాదు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.